సురేఖమ్మ గారి నాయకత్వం, ప్రేమ్సాగర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్ నాయకత్వం, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్ కాంగ్రెస్, జై కాంగ్రెస్, ప్రేమ్సాగర్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. దళితులతో పాటుగా మరి షేర్ తీసుకొని దళిత బంధును కొట్టేసిన ఘనత మీ బీఆర్ఎస్ నాయకులు. మరి ఆ దళిత బంధులో పాలు పంచుకొని తిన్న నాయకులు మీ వాళ్ళు. నేను పేర్లు అనడం బాగుండదు, మరి అది మీకు కనపడలేదా? అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ మా ముందు కూర్చున్న పత్రికా విలేకరుల సోదరులకు కూడా తెలుసు మరి ఆ దళిత బంధు ఎవరెవరు అనుభవించారు. ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని లిస్టు తయారు చేశారు. మరి మీరు తయారు చేసిన లిస్టులో మీ బీఆర్ఎస్ నాయకుల పేర్లున్నాయి, పేదోళ్ళ పేరు లేవు. కర్మకాలి ప్రజలు అదంతా గ్రహించి మీకు మూతి మీద అనేట్టుగా మీ ప్రభుత్వాన్ని ఓడగొట్టి మరి పేదల ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ రావాలని మరి వాళ్ళంతా ఈరోజు బీఆర్ఎస్ ఓడగొట్టి మాకు గద్దెనెక్కిచ్చారు. మరి మీరు చేసిన తప్పులు మేము చేయకూడదని, మీరు చేసిన అప్పులు మేము కట్టుకుంటూ మరి రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ఒకవైపు ప్రయాణం చేస్తూ మరి అన్ని పథకాలను అమలు చేస్తున్నటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 6 పథకాలలో గెలిచిన వెంటనే మరి రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయడం జరిగింది. ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. కరెంటు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు దాదాపుగా చాలామందికి మరి గృహజ్యోతి పథకం అమలు చేసి మరి కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కట్టుతున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ 200 యూనిట్లు అనుభవిస్తున్న దాంట్లో నిన్న మాట్లాడిన 420 గాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే మా ప్రభుత్వాన్ని 420 అంటున్నారో మరి ఆ 420 గాళ్ళని మేము కూడా ఈరోజు అనాల్సి వస్తుంది. మీరు ఒక మంచి ప్రభుత్వాన్ని 420 అన్నప్పుడు మిమ్మల్ని కూడా మేము అనగా తప్పలేదు. మీరన్న మాటలు మీకే అప్పచెప్తున్నాం. మమ్మల్ని మా పార్టీని 420 అన్నప్పుడు మీ చరిత్ర ఏందో ప్రజలకు తెలుసు. ఈరోజు మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ ధర్మపురి వెళ్ళి చూడండి ఎంత అభివృద్ధి చెందిందో. 5 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి అభివృద్ధి మరి ఇక్కడ ఎందుకు జరగలేదని నేను ఒక కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్గా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని మరి అక్కడ గుట్టనంది చదువు చేసారు. ఆ గుట్టకున్న మొరాన్ని నమ్ముకున్నారు, కానీ అక్కడ ఒక్క బెడ్రూమ్ కట్టించిన ఘనత లేదు. ఇక్కడ లక్షడిపేటలో మరి వార్డులను అభివృద్ధి చేయాల్సింది పోయి రోడ్డులు ఇరుకులు చేసి ఇవాళ కూడలలో మీరు ఇళ్ళు కట్టాలని షట్టర్లు వేయాలని ప్రయత్నం చేసినారు. ఇవాళ నడి బస్ స్టాండ్లో షట్టర్లు వేసి ఆ కూడలిని దగ్గర తెచ్చారు. అప్పటి సిఐ మోహన్ గారు అడ్డుకుంటే ఆ పోలీస్ స్టేషన్ పక్క షట్టర్లు కట్టలేదు, నేను కూడా వెళ్ళి దాన్ని అడ్డుకోవడం జరిగింది. లేకుంటే ఆ బస్ స్టాండ్ అంతా కూడా షట్టర్లు కట్టి ఇవాళ ఇరుకులు చేసే పరిస్థితి. మీరు ఎక్కడ చూసినా కట్టడం దోసుకోవడం తప్ప ఈ లక్షడిపేటను అభివృద్ధి చేసిన ఘనత లేదు. మరి అటువంటి 420 గాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని 420 అంటున్నారు. మీకు కళ్ళు దొబ్బినాయని ప్రశ్నిస్తున్నా. 5 సంవత్సరాల నుంచి చేయని పనులను ఈ ఒక్క సంవత్సరంలో గౌరవ ప్రేమ్సాగర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవాళ లక్షడిపేట ఏమేమి జరుగుతున్నాయో మీకు కళ్ళకు కనిపిస్తలేవని అడుగుతున్నా. మీరు 100 పడకల ఆసుపత్రిని లక్షడిపేటకు మంజూరైతే మీరు దాన్ని కట్టే శక్తి లేక కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ మీరు సమయం వృధా చేసి 100 పడకల ఆసుపత్రి రాకుండా చేసిన 420 గాళ్ళు మీరు అని సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆఖరకు మేమంతా ఏదైతే అశోక్ గారు, ఆరిఫ్, నేను అందరం కలిసి గౌరవ చంద్రయ్య గారు, పెద్దలు జస్టిస్ హైకోర్టు జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ చంద్రయ్య గారు అక్కడ యాక్సిడెంట్ అయ్యి అక్కడ కూర్చొని మాట్లాడి అసలు అనుచిత వాక్యాలు, అసలు ఇదేమన్నా సందర్భం లేని మాటలు, అసలు వేదికనే లేదు ఇవాళ ప్రెస్ మీట్ చేయాలంటే. ఎందుకంటే నిన్న గాంధీ తాతకు వర్ధంతి సందర్భంగా అక్కడ వినతి పత్రం ఇచ్చి ఈ యొక్క డైలాగ్స్ కొట్టారు. మరి ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇండ్లు అన్నచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ మాకు కూడా ఫోన్ చేసి చెప్పారు ఏమి ఉత్తగమైన పైసలితమైన ఇట్లా ఈ విధంగా. అసలు వాళ్ళకు అసలు బీఆర్ఎస్ నాయకులే లేరా ఎవరు? అసలు బీఆర్ఎస్ నాయకులే లేరు అక్కడ ఎవరు కూడా. మీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు అక్కడ ఒక్కళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, అంతా దొంగలే మొత్తం. మీరు ప్రెస్ మీట్ ఇస్తారా? ప్రెస్ మీట్ ఇస్తే ఏమైనా పేపర్కి వచ్చిందా? సోషల్ మీడియాలో రాసుడు, స్టాప్ చేసుడు, పెట్టుడు, అందులో పెట్టుడు. ఇక దీనికి మా ప్రెసిడెంట్ గారు పరేషాన్, నిన్ననే ఇద్దాం అంటే మాకు ఇక్కడ అందరూ అవైలబుల్ లేకుండా కాబట్టి ఇవాళ పెట్టుకోవడం జరిగింది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు. ఎందుకంటే ఈ తప్పుడు సమాచారం
మరి చదువుకున్నాడా చదువుకోలేదా వాళ్ళు కొన్ని నాయకులు కొందరు ఈ విధంగా మాట్లాడి చాలా దానికి అన్యాయం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణను పట్టుకొని పీకులాడుకుంటా వీళ్ళంతా కాంగ్రెస్లో ఉన్నోళ్ళే. వీళ్ళంతా కాంగ్రెస్లో ఉన్న నాయకులే. సీఎం కూడా కాంగ్రెస్లో ఉండే, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా. ఏది మన మాజీ సీఎం గారు, ఏది కేసీఆర్ గారు సిద్దిపేట నుంచి. నీకు ఇక పర్సనల్ పనులు చేయలేదని చెప్పి ఒక పార్టీ పెట్టి ఆడ చంద్రబాబు నాయుడిని మోసం చేసి ఇటొచ్చి ఏదో పెట్టినా 10 ఏళ్ళు. అసలు 10 ఏళ్ళు రేషన్ కార్డు అసలు ఎవరికైనా ఇచ్చినారా వీళ్ళు? 10 ఏళ్ళు రేషన్ కార్డు లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. ప్రతి గ్రామీణ ప్రాంతాలలో టీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే యాక్చువల్లీ టీఆర్ఎస్లో ఉద్యమం చేసినటువంటి నాయకులు ఎవరిని మోసం చేయలే. దొంగతనంగా ఎవరైతే కొత్తగా వచ్చిండ్రో వాళ్ళే ప్రతి ఊళ్ళో కుంటలు చెరువులు అన్నీ చేసి మొత్తం దాన్ని దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని ఇవాళ అమ్ముకుంటాను. ఇవాళ హైడ్రా వచ్చి దాన్ని ఆపేసింది. ఘనత మా సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కింది. హైడ్రా వద్దంటారు. ఎందుకు వద్దంటారు? హైదరాబాద్ చాలామంది ఉన్నారు దొంగలు. హైదరాబాద్లో మంచి నాయకులు ఉన్నారు. హైడ్రాకు ఆపోజిట్గా కట్టినటువంటి బిల్డింగ్స్ అవన్నీ. ఇట్లాంటి తప్పుడు లక్షపేటలో కూడా ఉన్నారు. లక్షపేట కూడా లిస్టు పంపినానుకుంటాం మా వాళ్ళు. మరి ఈ విధంగా ఈ లక్షపేట ఇంత పీస్ఫుల్ ఉన్నటువంటి దాన్ని డిస్టర్బ్ చేయడం చాలా పద్ధతి కాదు. లక్షపేటలో మేము చదువుకున్నటువంటి జూనియర్ కాలేజు, మా అక్కలు అన్నలు అందరూ చదువుకున్నటువంటి కాలేజ్ భూషణం కూడా మేము అందరూ అక్కడ చదువుకున్నాం. కాలేజ్ అప్పుడు కూడా ఉరుతుండే. మేము ఎన్నోసార్లు పిటిషన్ ఇచ్చినా కూడా కాలే. మా ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచాక ఫస్ట్ పని దాదాపు 7 కోట్ల చిల్లర పైసలు తీసుకొచ్చి అంత పెద్ద బిల్డింగ్ లక్షపేట ముఖానికి ఒక అందం లెక్క ఎంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మన రెబ్బన్పల్లి కాడ ఇంటిగ్రేటెడ్ స్కూల్, అది కూడా చాలా బీసీ బడుగు బలహీన వర్గాలకు ఎంతో అవసరం. మన మంచిర్యాల మాతా శిశు హాస్పిటల్, మరి గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎన్ని కోట్ల రూపాయలు. ఇది అభివృద్ధి కాదా? ఇది కనిపించలేదా మీకు? మీరు పెళ్లి చేసుకుని ఎవడన్నా పోయి అది షాదీ ముబారక్ అప్లై చేస్తే వాళ్ళ 12,000 తీసుకున్నాడు. 10,000 12,000 కమిషన్లు తీసుకొని వాళ్ళ పేర్లతో సహా ఉన్నాయి మరి లిస్టు. మేము బయట పెట్టాం. అది మీకే తెలవాలి. మీకు కూడా తెలుసు వాళ్ళు ఎవరో దొంగలు అని మీరు చెప్పరు. 12,000 తీసుకొని అదే మా దగ్గర ఇప్పటిదాకా ఒక దాదాపు 250 300 మా కాన్స్టిట్యూన్సీలో షాదీ ముబారక్ ఇచ్చిన ఒక్క 5 పైసల బండి కూడా తీసుకోలేము మేము. ఇవ్వని దగ్గర కూడా తీసుకున్నట్టు ప్రూఫ్ చేస్తే నెల ముక్కు రాసినటువంటి పరిస్థితి మాది. కాంగ్రెస్ కార్యకర్త అంటేనే అసలు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. ప్రతి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోవాలి. అది మీరు అనవసరంగా అనుచిత వాక్యాలు ఇంకోసారి చేయొద్దని నేను ఈ సభాముఖంగా పత్రికా విలేకరులను చెప్తున్నాను. ఇంకో విషయం, మా లక్ష్యపేట ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇప్పుడు మా పార్టీ చిలనాభూషణ్ గారు ఉన్నారు. చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, కానీ తను కూడా ఎందుకు పీస్ఫుల్ లక్ష్యపేట చిన్నది, ఈ మున్సిపాలిటీ ఎందుకు అందరిని ఇచ్చేయాలని చెప్పి తను కూడా కామ్ గోయింగ్ ఉంటే తన మీదనే అబండాలి. అట్లాంటి పరిస్థితి మన మున్సిపాలిటీ ఏమైనా పని అయిందా? ఒక్క పని అయిందా? ఒక్క రోడ్ అయిందా? ఒక్క పని అయిందా? ఏమైనా కమిషన్ తీసుకునే పని లేదు తప్ప వేరే ఏమైనా పని అయిందా? ఒక్క పని కూడా కాలే. లక్షపేటలో గుర్తుండేటువంటి పని 5 ఏళ్ళల్లో ఒక్కటి కూడా కాలే. అత్తంది ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు, అప్లికేషన్లు స్వీకరించారు. మరి మీ ప్రభుత్వం ఒక్కసారి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా అని అంటున్నాం. ఆ రోజు అమ్మ సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే 17,000 మిగులు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే మీరు ఈరోజు 7 లక్షల పైచిలకు కోట్లు అప్పు చేసి పెట్టినరు. ఆ రోజు దళిత ముఖ్యమంత్రి అన్నారు మీ నాయకుడు. దళిత ముఖ్యమంత్రి ఎక్కడ పోయింది అని మేము అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. మరి ఏ ఒక్కరికైనా ఇచ్చిండ్రా? ఏదో బలరావుపేటలో ఇచ్చి నామమాత్రాన ఇచ్చి అది కూడా పత్తా లేకుండా పోయింది. ముస్లింలకు 12% రిజర్వేషన్ అన్నారు. ఎక్కడ పోయింది? మీ హామీలు ఎక్కడ పోయినాయి అంటానే మేము. రైతులకు 1,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. మొత్తం 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు మొత్తం అయినాక కూడా కొన్ని వేసుకుంటూ ఆ రుణమాఫీ ఏదైతే ఉన్నదో అది వడ్డీలకే పరిమితమైంది. మా ప్రభుత్వం వచ్చినాక 6 గ్యారంటీలో భాగంగా ముందు ఆర్టీసీ బస్సు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం ప్రకటించడం జరిగింది. సంతోషంగా మహిళలు ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం చేస్తున్నారు. మీకు కనబడతలేదా? మరి మీ మహిళలు కూడా ఆర్టీసీ ప్రయాణం చేసినరో లేదో ఒక్కసారి అడిగి తెలుసుకోవాలని ఈ పత్రిక ముఖంగా మీకు
తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ప్రతి ఇంటికి అర్హులున్న ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది. ఇది ఆలోచన అంటే మీకు కనబడతలేదా, మీరు గుడ్డోలైనరా, వినబడతలేదా, మూగోలైనరా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఎంతమందికి అంటే ఈరోజు మీరు కనెక్షన్లు 15,811 ఉంటే దాంట్లో 9,925 లబ్ధి చేకూర్చింది. ఏది మన గృహజ్యోతి కింద 26,92,833 ప్రతి నెల వారికి సబ్సిడీ రూపంలో మా ప్రభుత్వం ఇస్తుంది. ఒక్కసారి మీకు తెలియకపోతే మీరు తెలుసుకునే అవసరం ఉన్నదని ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మీకు తెలియడం జరుగుతుంది. అలాగే ఏదైతే రుణమాఫీ ఉన్నదో 2 లక్షల రూపాయలు రుణమాఫీ బేషరతుగా రుణమాఫీ చేయడం జరిగింది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈరోజు రైతులకు రుణమాఫీ ఒక 6 నెలల లోపట్నే రుణమాఫీ చేయడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 2 లక్షల పైకున్న లబ్ధిదారులకు కొంచెం ఒక 5% 10% రాలే కానీ మిగతా అన్ని రైతులకు 2 లక్షల లోపు రైతులకు రుణమాఫీ అవడం జరిగింది. మీరు ఆలోచించి మాట్లాడేటప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించి మాట్లాడాలి. 10 సంవత్సరాలు మీరు చేసిందేంది? పబ్లిక్ ప్రజలకు మబ్బ పెడుతూ వాగ్దానాలు చేసుకుంటూ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని మీ నాయకుడు మరి ఈరోజు మీరు చెప్తా ఉంటే మాకు నవ్వొస్తుంది. ప్రజలు చూస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల లిస్టు మరి మీ వెనుక ఉన్నోళ్ళు మీరు మాట్లాడేటప్పుడు మీ వెనుక పక్కకు ఉన్నోళ్ళ వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. మరి వాళ్ళకు ఒక్కసారి అడగండి. మీరు ప్రతి లబ్ధిదారు ఏదైతే అర్హులు ఉన్నారో ప్రతి అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, పెన్షన్స్ వస్తాయి, పెన్షన్స్ పెరుగుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది, చేసేదే చెబుతుంది. అదే విధంగా ఈరోజు మా మంచిర్యాల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే ముందు వరుసలో అభివృద్ధిలో ఉంటుందని మేము చెప్పగల తప్పడం లేదు. ఎందుకంటే ఆలోచించి మాట్లాడాలి. మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపినరు, బీద ప్రజలకు ఎవరికి లాభం చేసిర్రు మీరు అని అడుగుతా ఉన్నాం మేము. ఈరోజు 7 లక్షల అప్పు చేసి ఆ వడ్డీలకే సరిపోతలేదు, మొత్తం కుండ ఖాళీ. ఏమైనా లక్షణపేట నాయకులారా, మీకు వయసు రీత్యా చెవులు వినబడకుంటే కళ్ళు కనబడకుంటే కొంచెం జాగ్రత్తగా వినండి, గట్టిగా చూడండి. ఎందుకంటే అలనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు అని ఇచ్చి ఈ లక్షణపేట మండలంలో ఒక రంగపేట గ్రామంలో దళిత బంధు ఇచ్చిళ్ళు, వేరే గ్రామంలోనే దళిత బంధు ఇచ్చిళ్ళ. కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు రాకుండా ఎంతోమంది యువకులకు పెళ్ళయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరికి రేషన్ కార్డు లేదు. ఈ రేషన్ కార్డు ప్రక్రియ అనేది చాలా అద్భుతంగా, చాలా ఉపయోగకరంగా, అన్ని విధాల ప్రజలను ఆకట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి జారీ చేయకుండా కొన్ని షాంపులుగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని అవి షాంపులుగా తయారు చేయడం జరుగుతుంది. ఇచ్చిన మాట పరం జనవరి 26 తారీఖున ఇది ప్రారంభిస్తామన్నారు కనుక ఆ రోజు కొన్ని షాంపులుగా తీసుకోవడం జరిగింది. అంతేకాని మీ లెక్క రంగపేటలో లక్షపేట మండలం రంగపేటలో 4గురికి, ఆ పర్తలపేటలో 4గురికి అక్కడిక్కడ ఇచ్చి దళిత బంధు చేతులు దులుపుకునే రకం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇంకోటి ఈరోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం బాగా మాట్లాడతారు, మేము రైతు బంధు ఇచ్చినాం అని. మీ రైతు బంధుగా మొన్న సుల్తానాబాద్లో కనబడ్డదండి. సుల్తానాబాద్లో రైస్ మిల్లుకు రైతు బంధు ఇచ్చిన చరిత్ర మీది. కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. ఎవరైతే సామాన్య రైతులు ఉన్నారో, ఖచ్చితంగా వ్యవసాయం పండిస్తుందో వాళ్ళకే రైతు బంధు ఇచ్చే దిశగా కొన్ని వేల కోట్ల రూపాయలను వృధా ఖర్చు చేయకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ రైతులకే రైతు బంధు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో కొంత ఆలస్యం జరగవచ్చు. ఆలస్యం జరిగినా కూడా రాష్ట్ర ఆర్థిక వనరులపైన కొంచెం మిగులు బడ్జెట్ ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల. ఇంకొకటి చూసుకున్నట్లయితే కేసీఆర్ ప్రభుత్వం ఏ పథకం చేసింది, ఏం చేసింది మీరే చెప్పుండి.
దళితులకు ఎవరికన్నా ఈ లక్షపేటలో ఏ దళితునికన్నా 3 ఎకరాల భూమి వచ్చిందా? ఒక్కరికి కూడా రాలేదు. ఇదే విధంగా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అయితే నేనే 3 సార్లు అప్లై చేసుకున్నా, 3 సార్లు నా పేరే రాలేదు. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ వచ్చింది? ఈ మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో కానీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. అదే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఎంతమంది దగ్గర అప్లికేషన్ తీసుకున్నారో అలా అర్హులను గుర్తించి కంపల్సరీ ఇందిరమ్మ ఇల్లు జరుగుతుంది. ఇంకొకటి, గౌరవ నిన్న మాట్లాడిన నాయకులారా, ఇవాళ అభివృద్ధి అంటే మీ కళ్ళు కనబడతలేవా? లక్షపేటలో ఎన్నో రోజులు ఉంది, మీరు కూడా అదే స్కూల్లో చదువుకున్నారు కావచ్చు, అదే కాలేజీలో చదువుకున్నారు కావచ్చు. ఆ స్కూలు కాలేజీ కూలిపోతే ఏ ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఇలా గౌరవ పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు గవర్నమెంట్ కాలేజీ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా రెబ్బెనపల్లిలో